హలో అండి. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఇక్కడ వచ్చి నేను మార్నింగ్ అయితే లేచాను. వాళ్ళు లేచిన తర్వాతే లేచానులేండి. ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తూ ఉంది. గుమ్మం అయితే పూజిచ్చింది. ఇక్కడ ముగ్గేసేకి రాలేదనమాట. తుడిపి వేస్తూ ఉంది. నన్ను అయితే పిలిచింది లాస్ట్కి. నేనైతే కింద కూర్చోలేను, వేయలేనమాట. అందుకోసం అని చెప్పేసి నువ్వే వెయ్యి, నువ్వు నేర్చుకుంటావు కదా అని చెప్పేసి చెప్పాను. మామూలుగా పెద్దవాళ్ళందరూ మనల్ని కూడా అన్నమాటే కదా ఇది. అంటే నేనేమన్నానంటే రేపు పెళ్ళైన తర్వాత రేపు అత్తగారింటి వినాహ ఇట్ట వేస్తే అప్పుడు ఉంటది నీకు అని. నేనంటే మా అత్త వేసుకుంటది, మా అత్త చూసుకుంటది అంటుంది. అందరూ అత్తలు అట్టేళ్ళేమో చూసేది అనుకుని ఇక్కడైతే నేను చెప్తూ ఉంటే ఏమని చెప్పాను అంటే పలకలు అయితే గీసి అంటే అట్లా వేస్తూ ఉంటే అట్లా అయితే వేసింది అనమాట. ఒకప్పుడు నాకు ముగ్గులే రావు, నాకు కూడా బార్డర్లు వేసేదానికి ముగ్గు అయితే చూసి వేసేదాన్ని. అంటే బుక్లో వేసుకొని చూసి మళ్ళీ ముగ్గు వేసేదాన్ని అనమాట. అలా నేను చెప్పాను. చెప్తూ ఉంటే ఇలా అయితే వేసింది. ముగ్గు బాగాలేదు, వీడియో తీయద్దు, నాకు ముగ్గు రాదని చెప్తూ నువ్వు అని చెప్పేసి చెప్పింది అనమాట. సర్లే అనుకొని ముగ్గు బాగుందిలే, నీకు వచ్చింది, నువ్వు వేసావు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. అమ్మాయి ముగ్గు బాగలేదు అనుకుంటానే ఉండింది. అదేం కాదులే అని చెప్పేసి చెప్పాను. తర్వాత అయితే పాల పాయసం అయితే చేసి అలా అమ్మవారు అదే పూజ అయితే చేసుకునింది అనమాట. స్నానం అయితే చేసుకొని మా పాపకి బాబుకి అందరు అయితే స్నానం అయితే చేశారు. నేనైతే పొద్దున్నే అయితే చేయలేదు, మధ్యాహ్నంగా అయితే చేశానులేండి. ఇక్కడ మా బాబుకి కొత్త బట్టలు ఉన్నాయి, ఆయనకి వేసేసాను. ఏమికి బట్టలు అయితే ఉన్నాయి, ఇంకి కూడా వేసేసాను అనమాట. ఎంత రెడీ చేసిన మగపిల్లలు అందంగా ఉండరు కదా. ఇక్కడ చూడండి మా పాపకి ఒక బొట్టు పెట్టి ఇట్లా గౌను బండిని వేసేసరికి ఎంత బాగుందో అసలు. చాలా బాగా అనిపించింది నాకైతే, మహాలక్ష్మి లాగా అనిపించింది. అంతే కదా ఆడపిల్లకి మగపిల్లోడికి తేడా. ఎంత రెడీ చేసిన మగపిల్లోడే, ఆడపిల్ల ఆడబిడ్డే. అంటే ఆడబిడ్డను రెడీ చేస్తే ఆ కళే వేరుంటది. నేనైతే పొద్దున్నైతే తిన్నాను. మధ్యాహ్నం స్నానం చేసుకొని అన్నం అయితే తింటున్నా. సేమ్యా పాలే కాబట్టి సేమ్యా అదే పాయసం అయితే నాకు పప్పు చేసినారు అనమాట ఆ రోజు. అలా నాకు తినడం అంటే చాలా ఇష్టం. అంటే కొంచెం కారంగా తీయంగా అట్లా అయితే తింటూ ఉన్నా. కొంచెం ఉనింది, అదైతే తింటూ ఉన్నాను అనమాట. మా బాబు నాకు అని చెప్పేసి వచ్చిండు. మా పాపకు అయితే పట్టీలు అయితే వేయలేదు, అంటే పుట్టినప్పటి నుంచి 3 months కదా ఇప్పటికి. ఆయన ఎందుకంటే అవి గుచ్చుకుంటూ ఉంటాయి, తన్నేస్తూ ఉంటారు అని చెప్పేసి వేయలేదనమాట. నేను ఆ రోజు అయితే వేశాను. అవి మా బాబుటి అనమాట. అంటే పుట్టినప్పుడు డబ్బులు పడతాయి కదా, ఆ డబ్బులతో తెచ్చినాం అనమాట. అప్పుడు 2000కి పట్టీలు, చేతికి గాజులు వస్తాయి కదా, అవి 2 కలిపి 2000. మామూలుగా మళ్ళీ డాలర్ కూడా ఇప్పుడైతే రావు అసలు అవైతే. ఎక్కడైతే అవైతే కడిగేసి కాళ్ళకు పసుపు అయితే ఉద్దేసి వేసాను అనమాట పాపకి. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అప్పుడు ఏమనిపించిందో తెలుసా, అప్పుడు వద్దు అనుకోని ఆడబిడ్డని ఇంత హ్యాపీనెస్ నేను మిస్ అయిపోయింటానే అనుకున్నాను. నేనైతే నిజంగా లాస్ట్ ఇయర్ అనుకున్నా ముందుకి నా పాపతో చేసుకోవాలా అనేసి. ఈ ఇయర్కి ఏమో పుట్టింది, అప్పటికి 3 months, కానీ నేను చేసుకోలేకపోయినా. అందులో ఎందుకంటే ఆపరేషన్ అయింది కదా, దానివల్ల నేను చేసుకోలేకపోయాను. మామూలుగానే నార్మల్లే కాబట్టి ఏం కాదు, చేసుకోవచ్చు. ఇట్లా నాకు ఇబ్బందిగా ఉండి చేసుకోవడం కంటే బాగున్నప్పుడు చేసుకోవడమే నాకు హ్యాపీనెస్. హ్యాపీగానే ఉంటాం కదా, అట్లా అనుకొని ముందుకైతే చేసుకుందాంలే అని గమ్మునున్నాను. ఇక్కడైతే టెంకాయ అయితే కొట్టుకొని పూజ అయితే చేసుకున్నారు ఇంట్లో. ఆమె అయితే ఆ రోజు శారీ కట్టింది మా అక్క కూతురు అయితే. ఫోటోలు అయితే తీసుకున్నారు అందరూ. అక్కడ కూర్చోన్నాడు కదా, వాడైతే ఆ బట్టలు వేసేసుకున్నాడు, పాత బట్టలు కొత్త వేసుకురంటే సరేలే వాడికి నచ్చినట్టే వదిలేద్దాం అని చెప్పేసి గమ్ముగా ఉన్నాము. ఈవినింగ్ టైంలో అయితే మామూలుగా బజ్జీలు అవి చేసుకుంటా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి శనగపిండి తెచ్చుకొని బజ్జీలు చేసుకోవడానికి, ఉల్లిగడ్డ బజ్జీలు అవైతే కోస్తూ ఉన్నాడు. అమ్మ అయితే ఉయ్యాల్లో ఊగుతూ ఉండిందనమాట, నడుము నొప్పి అని చెప్పేసి. ఇది మార్నింగ్ అనమాట. మరుసటి రోజు అంటే శనివారం రోజు నేను తలకైతే నూనె పెట్టుకున్నాను. ఎందుకో ఎక్కువ హెడేక్ వస్తుంది.
మా పాప ఏమో ఏడిపించడం లేదు కానీ నిద్ర అయితే అస్సలు రావడం లేదనమాట. ఇక్కడైతే నేను ఫోన్ తీసుకున్నానని మా బాబుకి ఫోన్ కావాలని వెనకాల ఏడ్చుకుంటూ వస్తున్నాడు, నాకు ఫోన్ కావాలి అని. అందుకు నాకు నవ్వు వచ్చింది అనమాట. ఇంకా అక్కడ అంటూ ఉంటే నిన్ను అంటే అండర్వైర్ కూడా వేసుకోలేదు, నిన్ను ఇట్లానే చూపించేస్తాను ఏడ్చినవంటే అంటే వాడు నవ్వుతూ ఉన్నాడు చూపిద్దు అని. ఇక్కడైతే బట్టలు అయితే ఉతికేసిన మిషన్ అమ్మ అయితే ఆరేసింది. ఆరినెట్టి తెచ్చి ఆడేసింటే నేనైతే మడతేసి పెట్టాను అనమాట. ఇక్కడ వీడియో తీరా అంటే మా బాబుని వింత వింతగా తీసాడనమాట. ఇది ఒక్క రోవే కొంచెం బాగా తీసాడు. అది ఇట్లా చేశాను అనమాట. నేను ఇక్కడ కూర్చొని అంటే ఎక్కువసేపు కూర్చున్నా కానీ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నాను. ఇది ఎన్ని నెలలు అవుతుంది, 5-6 నెలలు అయిపోతుంది అనుకుంటా. 5 నెలలు 6 నెలలు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ వచ్చాయన్నమాట. మా ఆయన అయితే తీసి ఆడ పెట్టినాడు. మా ఆయన వచ్చినప్పుడు తెప్పించుకుందాంలే అనుకున్నా. డెలివరీకే వచ్చినాడు ఆయన అయితే. సర్లే అని చెప్పేసి మొన్న పురుడుకు అయితే తీసుకుని రమ్మంటే తీసుకొని వచ్చారు. అస్సలు వేసుకోలేదు అప్పుడు కూడా. ఇప్పుడైతే కొంచెం బాగున్నాం కదా, అటు ఇటు తిరుగుతూ వేసుకుని ఎట్లున్నాయో చూద్దామని చెప్పేసి ఇక్కడ వేసుకొని చూసాను. నాకైతే అన్నిటికంటే ఇదే బాగా నచ్చింది. ఇది బాగా నచ్చింది. రెండు అంతకేమి అన్ని బాగానే ఉన్నాయి కానీ చూడడానికి ఇదే బాగుంది అనమాట. ఇదైతే ఒకటి సింపుల్ గా చిన్న డాలర్ లాగా అవన్నీ కలిపి మూడు వచ్చాయి అనమాట. 100 రూపీస్ 100 అంటే 110 ఎంతో గానే అనుకుంటా. తక్కువ లేనేలే, ఎక్కువ కూడా కాదు. అవైతే వచ్చింది అనమాట. అవైతే నేను వేసుకొని చూస్తున్నా. అన్ని అంటే కొక్కిలు కూడా బాగా టైట్ గా ఉండే బాగుంటాయి అనమాట వేసుకోవడానికి. డైలీస్ కి మామూలుగా శారీల మీదకి వస్తే చాలా బాగుంటది. నేను ఈ టైంలో శారీలు కట్టుకోలేను కదా, అందుకోసమే నేను కూడా ఊరికే వేసుకొని చూసాను. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఊరిలో బాగా ఉడకని అందుకే వేసుకొని ఉద్దుబుట్లే. నేనైతే తాళి చైన్ కూడా మామూలుగా పురుడికి తాలిబొట్టు మామూలుగా దారం ఉంటది కదా, అది మార్చుకోవాలి పురుడు రోజు. ఆ రోజు నేను మార్చుకోలేదన్నమాట. ఆ రోజు మార్చుకునేసాను శనివారం రోజే, వరలక్ష్మి వ్రతం తర్వాత. ఎందుకంటే 3 నెలలు అయ్యాయి కాబట్టి అందుకని చెప్పేసి అదంతా మార్చుకొని పైన కూడా కమ్మలు పుండైపోయాయి అన్నమాట. అవి కూడా తీసేసాను. అంటే నేను మా అక్క అంటే మార్చుకున్నాం అనమాట. నాటి మా అక్క తీసేసుకుంది. వైట్ గ్రీన్ తెలీదు కానీ అవి నేను పెట్టుకున్నాను. అవి నాకు కావాలని చెప్పి మా పెద్దక్క అయితే తీసుకునింది. మా పెద్దక్కటి నాకు ఇచ్చింది అనమాట. అవి ఏందో బంగారు లాగా, అంతా బంగారే మా అక్కటి. కానీ నాకు కొంచెం గుచ్చుకొని అది ఒక రవ్వ నల్లగా అయిపోయి నొప్పి వస్తుంది అనమాట. అందుకని తీసేసాను. అవి కూడా ఆ రోజు పెట్టుకుందామని చెప్పి పెట్టుకున్నాను అనమాట. అది నొప్పి ఉందా లేదా అని చెప్పి ఒత్తి చూసాను, నొప్పి ఏం అనిపించలేదు. ఇవేనమాట నేనైతే తీసుకునింది. ఎలా ఉన్నాయో కొంచెం చెప్పరా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి.